హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేమిటంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు అనమాట. చేపల స్మెల్ ఉంటాయని సరిగ్గా తినరు కదా కొందరు, కానీ మనం పులుసు పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక విధానం చేస్తారు కదా, నేను చేసే విధానం అయితే ఒకటి చాలా సింపుల్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోండి. కొద్దిగా వీలైతే నిమ్మకాయ కూడా వేసి కడగండి, చాలా బాగుంటాయి, స్మెల్ రావు. ఇంకా ఈ కడాయి అయితే ప్రత్యేకంగా చేపల కోసం తీసుకున్నదనమాట. వేడాలపాటి కడాయి అయితేనే బాగుంటుంది చేపల పులుసుకి. ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ఇంకేమేమి కావాలో చెప్తాను. చింతపండు అయితే ముందుగా నానబెట్టుకోండి పులుసు కోసం. ఇంకా చేప ముక్కలు కూడా రెడీగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, దీనికి అయితే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే పులుసు బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకే నేను కొన్ని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసి తరిగి పెట్టుకున్నాను. ఇంక ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకొని రెడీగా అయితే పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు ఆయిల్ అయితే వేడయ్యింది. వేడయ్యాక కొన్ని పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి, రంగు మారేంత వరకు. చూడండి ఇలా. ఇంక ఇప్పుడైతే కొద్ది కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది, పచ్చి కరివేపాకు. ఇంక ఈ ఆనియన్స్ కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకా బాగా కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనము ఉప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసి మనం చేపలు కడుగుతాం కదా, ఉప్పు చూసి వేసుకోండి, కావాలంటే మనం లాస్ట్లోనే వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే ఉప్పు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అలాగే ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత టమోటాలు మగ్గడం కోసం మూత అయితే పెట్టుకొని టమోటాలు మగ్గించుకుందాం. చూడండి, ఇంకా ఇవి మగ్గేలోపు మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇంకా దీన్ని రసం అయితే సపరేట్ చేసుకోవాలి. ఇంకా చింతపండు పిప్పినంతా తీసేసుకుందాం. బాగా పిసుక్కొని రసం అయితే బాగా పక్కనైతే పెట్టుకోవాలి. చూడండి, ఈ పిప్పి మొత్తం తీసేసి చింతపండు రసం పక్కనైతే పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు ఈ చేప ముక్కలకైతే ఇంకా నేనైతే ఇలా చేస్తానండి. అరచెక్క నిమ్మరసం, కొంచెం ఉప్పు, ఇంకా అలాగే కారం, ఇంకా ఈ 3 వేసి చేప ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి చేప ముక్క తినేటప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఉప్పు కారం ఇలా పట్టేయడం వలన చేప ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం దీనికి కూడా బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఎవరన్నా ఇలా చేయకుండా ఉండేవాళ్ళంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేప ముక్కలకు ఉప్పు కారం పట్టేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా టమాటాలు అయితే మగ్గిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కారం అయితే ఘాటుని బట్టి వేసుకోండి. కొందరు స్పైసీగా తింటారు కదా, వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇంకా కారం కూడా వేసేసి బాగా కలిపి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం కూడా వేసేసి ఇంకా బాగా కలుపుకుందాం ఒకసారి. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత మనం పులుసు కదా ఇక్కడ చేసేది, అందుకోసం కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని నేనైతే 2 కప్పులు వేసుకున్నాను. ఇంకా వాటర్ వేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఇంకా పులుసుని అయితే ఉడికించుకుందాం. ఇంక ఇది ఉడికేలోపు ఇక్కడైతే ఒక మసాలా అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా అయితే కొన్ని కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అలాగే కొన్ని మెంతులు. ఇంకా చేపల పులుసుకి మెంతులు ఇంకా కంపల్సరీ అన్నమాట. మెంతులు వేస్తేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఫ్రై అయినాక దించే ముందు గసగసాలు, చూడండి దించే ముందు వేసుకోండి, గసగసాలు ముందుగానే వేస్తే మాడిపోతాయి అవి. ఇంకా గసగసాలు కూడా వేసేసి ఇంకా దీన్ని అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇంకా చేపల పులుసు అయితే ఉడుకుతుంది. ఇంకా బాగా ఉడకాలి. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది చేపల పులుసు టేస్ట్. ఇంకా ఫ్రై చేసుకునేటివైతే మనం మిక్సీలో అయితే పొడి చేసుకున్నాను. చూడండి, ఇంక ఇదైతే పక్కనైతే పెట్టుకుందాం పొడి చేసుకున్నది. ఇంకా చేపల పులుసు అయితే బాగా మరిగిపోతుంది కదా, ఇదైతే కొంచెం మరిగేటప్పుడు కొద్దిగా వేసుకోండి. ఇంకా లాస్ట్లో కూడా కొద్దిగా వేసుకుందాం, పక్కనైతే పెట్టుకుందాం. ఇందులోకి అయితే కొద్దిగా వేసుకుందాం. చూడండి, లాస్ట్లో కొంచెం తీసి పెట్టుకోండి. ఇందులోకి ముందుగా
రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసేసుకొని కొంచెం పక్కన పెట్టుకుందాం. లాస్ట్లో వేయాలని చెప్పాను కదా, ఇంత కొంచెం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి ఇంకొక కొద్దిసేపు ఉడికించుకుందాం అనమాట. మనం మసాలా వేసాం కాబట్టి ఆ మసాలా మొత్తం పులుసుకు పట్టాలి కదా, అందుకోసమని ఉడికించుకునే ముందు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. నాకైతే తక్కువ అనిపించింది అనేసి అయితే నేను వేసుకున్నాను. మళ్ళీ మనం చేప ముక్కల్లో వేసాం కదా, అది ఇది రెండు కలిస్తే కషం అవుతుంది, అందుకే చూసి వేసుకోండి. ఇంక ఇలా ఉప్పు వేసుకొని ఇంకా మసాలా వేసాం కాబట్టి ఇంకొద్దిసేపు మూత పెట్టి మరిగించుకుందాం చేపల పులుసును. ఇంకా కొద్దిసేపు మరిగిన తర్వాత చూడండి బాగా మరిగిపోతుంది కదా, ఎంత మరిగితే అంత టేస్టీ చేపల పులుసు అనమాట. ఇంకా బాగా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి, ఒకదానిపైన ఒకటి అస్సలు వేయకండి. మనం పరుచుకున్నట్లు వేసుకుంటే చేప ముక్క చిదిగిపోదు, మనకి ఈజీగా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో ఒక్కసారి మాత్రమే కలపాలి, ఉడికేటప్పుడు కలపకూడదు చూడండి. ఇంకా ఉడికేటప్పుడు కలిపినామంటే కంపల్సరీ చేప ముక్క చిదిగిపోతుంది. ఇంకా చేపల కూర ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకొకసారి ఊరికి అలా కలిపి మనం మసాలా లాస్ట్లో వేసుకోవాలని చెప్పాను కదా, ఆ మసాలా కూడా వేసేసి ఇంకొకసారి కలపాలి అంతే, ఇంకెక్కువ కలపకండి. ఇంకా మసాలా వేసిన తర్వాత ఊరికి ఒక్కసారి అట్లా కలిపి ఇంకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా చేప ముక్క వేసిన తర్వాత తొందరగా ఉడికిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం. చేప ముక్క చేపల పులుసు బాగా రెండు ఉడికిపోయి స్మెల్ అయితే అద్దరిపోతుంది అనమాట. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఇంకా ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది చేపల పులుసు అయితే. ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. ఇంకా చేపల ఫ్రై కూడా చేశాను. మా లంచ్ అయితే ఇదండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, సీ యూ.